అది మరి చంద్రబాబు గారు వాళ్ళ ప్రభుత్వంలో నాయకులకి లీడర్లకి ర్యాంకులు ఇచ్చారు. మరి పవన్ కళ్యాణ్ గారికి 10th ర్యాంక్ ఇచ్చారు. మరి ఎట్లా చూడొచ్చు? తెలిసిందే కదా, చిన్న పొంగల్ సైడ్ చేయాలి. ఇలానే ఇప్పుడు జనసేన కార్యకర్తలు వ్యతిరేకత రావాలి. ఇప్పుడు 10th ర్యాంక్ ఇచ్చిందంటే జనసేన కార్యకర్తలు ఎవరో ఒకళ్ళు ఆందోళన వాళ్ళ నాయకులు ఏదో చేస్తుంటారు. అట్లా చిన్న జనసేనను దూరం చేయాలి. అది అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఏం చేసిన ర్యాంకులు ఇచ్చింది వీళ్ళు. అదే కదా చెప్పిన సూపర్ 6 ఏమి ఇవ్వలేదు, అది ఏం చేయలేదు. ఏం చేయని దానికి ర్యాంకులు ఎందుకని? సో మన పథకాల విషయం మీకు ఏమనిపిస్తుంది? ఏపీలో ఎలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్? ఏమో నేనైతే మా ఇంట్లో వాళ్ళు కూడా ఏం పథకాలు తీసుకోలేదు ఇప్పుడు దాకా. పింఛన్ కూడా రాలేము ఎవరికి? పింఛన్ వస్తుంది. పింఛన్ ఆమె ఇంత ముందు నుంచే ఉంది, ఆల్రెడీ వస్తుంది, కంటిన్యూ. చెప్పిన పథకాలు రావట్లేదు. చెప్పిన పథకాలు ఏం రాలే, పాత పథకాలు వస్తున్నాయి. ఇప్పుడు జగన్ చెప్పాడు ఇట్లా నవరత్నాలు అని చెప్పి, దాంట్లో 90% చేశాడు. అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇట్లా ర్యాంకులు వేయడం వల్ల మరి నేను ఎక్కువ నేను తక్కువ అనే భేదాలు వస్తాయి కదా టీడీపీ జనసేనకి. మరి గొడవ లేకపోతే కదా ర్యాంక్స్ కావాలని ఇచ్చింది, గొడవలు కావాలని ఇచ్చింది. అసలు ఏం చేసిందని అమ్మటే 6 నెలలకి 8 నెలలకు ర్యాంకులు ఇచ్చేది నాకు అర్థం కాదు. ఒక అంటే పొలిటికల్ పీరియడ్ 5 years పీరియడ్లో ఒక 2 years తర్వాత ర్యాంకులు ఇస్తే అర్థమైపోయింది. ఇప్పుడు ఎంత చేసింది. ఇప్పుడు 6 నెలలు ఇచ్చేది ఏముంది? ఏముండదు. అంతా ఏంటంటే ఊరికట్ట గొడవలు స్టార్ట్ చేద్దాం. ఏందో ఊరికట్ట ఏమంటారు, ఇది డైవర్సిటీ పాలిటిక్స్ అంటారు అంతే. లడ్డు మ్యాటర్ ఉంది, అది ఏమైంది ఇప్పుడు అడ్రస్ లేదు, ఏముండదు, అంతా డైవర్స్ చేయడం అంతే. మరి ఇట్లా ర్యాంకులు ఇవ్వడం, వీళ్ళకి ఎక్కువ ర్యాంకులు రావడం జన సైనికులు ఎలా తీసుకుంటారు? వాళ్ళు జన సైనికులు అంటే ఇంకా చంద్రబాబు వాళ్ళు కూడా నమ్మరు. మామూలుగా అయితే ఏదో కలిసారు కాబట్టి నమ్ముతున్నారు.